ఆయుధముందా అని అడుగుతుంది. ఇదంతా విన్న సత్యభామ, త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను సీత కంటే అందంగా ఉన్నాను అని గర్వంగా పలుకుతుంది. వీరి ముగ్గురు మాటలు విన్న శ్రీకృష్ణుడు ఎలాగైనా వీరి అహంకారాన్ని వంచాలని అనుకుంటాడు. అప్పుడు గరుడను పిలిచి, ఒక కొండ ప్రదేశంలో ఒక అతను ఉంటాడు, నీ కోసం ద్వారకాలో సీతారాములు వేచి చూస్తున్నారు అని చెప్పుమని పంపుతాడు. సుదర్శన చక్రాన్ని పిలిచి ద్వారం వద్ద కాపలా కాయమని, ఎంత వాళ్ళు వచ్చినా లోపలికి రానివ్వద్దని చెబుతాడు. ఇక సత్యభామను సీతాదేవిలా తయారవ్వమని చెబుతాడు. కృష్ణ చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. సీతారాములు నీ కోసం ద్వారకలో వేచి చూస్తున్నారు అని హనుమంతునికి చెబుతారు. గరుత్మంతుడు అది విన్న హనుమంతుడు గరుత్మంతుని కంటే 1000 రెట్ల వేగంతో ద్వారకాలోని రాముడిలా ఉన్న శ్రీకృష్ణుని దగ్గర వాలిపోతాడు. ద్వారం దగ్గర నిన్ను ఎవరు అడగలేరా అని శ్రీకృష్ణుడు హనుమంతుని అడగగా, ఒక చక్రం నన్ను ఆపడానికి ప్రయత్నించింది స్వామి, కానీ దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడం ఆలస్యమవుతుందని దాన్ని మింగేశానని చెబుతాడు.